అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందన్నాడు. ఇప్పుడే నేను అడుగుతున్న ఆగనను మన రవీంద్రరావు గారిని, యాది కూడా లేదు ఎవరికి. ఎందుకంటే డబల్ డిజిట్లో కూడా రాలేదు. 117 గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం 10 సీట్లు కూడా గెలవలేవు వాళ్ళు ఆ రోజు. ఏది మనం అధికారంలో ఉన్నప్పుడు. ఇలా మనం అధికారంలో లేము, నిజానికి ప్రతిపక్షంలో ఉన్నాం. సరే ఉమ్మక్కకు డౌట్ వచ్చింది మనం అధికారంలో ఉన్నామా లేమా అని, కానీ నాకేం డౌట్ లేదక్క, మా వాళ్ళకు కూడా ఏం డౌట్ లేదు. ఇక్కడ అధికారులు, పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ కిరాతకాలు గత 2 ఏళ్లుగా అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు. మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. కానీ మీరు యాద్ చేసుకోండి ఒకసారి, ఇప్పుడు గత 20-25 రోజులు ఎలక్షన్లు అయినాయి. కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా, నేను తిరిగినా ఎక్కడైనా, పోనీ ఫోన్ చేసి ఫలానోళ్ళో కోటేయండి ఫలానోళ్ళో కోటేయద్దని చెప్పి నేను అప్పీల్ చేసినా, పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేములవాడలేమో ఊరూరు తిరిగిండు మైక్ వేసుకొని, తిరిగిందా లేదా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగిండు ఊరూరు. కానీ ఏం జరిగింది మరి? 117 గ్రామాలుంటే సిరిసిల్లలో 80 గ్రామాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగిరింది అంటే ఇది మీ గొప్పతనం, నాది కాదు. పార్టీ గొప్పతనం, పార్టీ నాయకత్వం గొప్పతనం, మీ గొప్పతనం. ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి, క్షేత్రంలో అధికారంలో ఇంకొకరు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం, గులాబీ కండువా గులాబీ జెండా మీద ఉన్న ప్రేమతో 80 మందిని మనోళ్ళని గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.